డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. సాధారణంగా ప్రపంచంలో ఫ్రీ కంట్రీస్లో ఎక్కడైనా మీడియా అధికారంలో అని ప్రశ్నిస్తారు. భారతదేశంలో మాత్రం ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తుంది. సో భారతదేశంలో మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాగా చెప్పబడే మెజారిటీ మీడియా మీకు భారతదేశంలో అపోజిషన్ ప్రశ్నిస్తుంది. రూలింగ్ పార్టీ ప్రశ్నించారు. అది విచిత్రం. మోడీ కాలంలో ఎక్కడా లేదు ఇది. సాధారణంగా మీకు ప్రభుత్వాలు ప్రశ్నిస్తారు. మీడియా యొక్క పని ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలు ప్రశ్నించడం మారే కదా. ఏ స్థాయి కంటే ఆ మధ్య యూట్యూబర్ వాడు రణ్వీర్ అలాబాద్ ఎవడేదో పిచ్చి పిచ్చి మాట్లాడితే నేను టైమ్స్ నౌ షో చూశాను. రాహుల్ శివశంకర్ దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్టుకొచ్చాడు. ఆడెవడో ఒక సమయరైన షోలో ఇండియాస్ గాట్ లేటెంట్ అని ఆ షో మీద చర్చ నడుస్తుంటే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తిట్టాడు. ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఫ్రీ స్పీచ్ అంటోంది, కాంగ్రెస్ పార్టీ ఫ్రీ స్పీచ్ కావాలంటోంది, ఫ్రీ స్పీచ్ వస్తే రణ్వీర్ అలాబాదీ ఇట్లా మాట్లాడుతాను దాన్ని పట్టుకొచ్చారు. సో ఎక్కడి దాకా పోయా దాంట్లో ముస్లింలో పట్టుకొచ్చారు మళ్ళీ. అసలు రణ్వీర్ అలాబాదీ యొక్క ముస్లింలు ఏం సంబంధం? అది పోనీ వాడేమైనా ముస్లిమా? కాదు. అంటే ఏమన్నా కానివ్వండి మా ఎజెండాను మేము జనం మీద రుద్దుతాం. ఈ స్థాయికి తీసుకొచ్చారు. సో అందువల్ల మీకు ఎక్కడికన్నా పోయింది మళ్ళీ ఏడికి వస్తుందంటే మళ్ళీ అక్కడికే వస్తుంది. సో మీకు ఆర్నవ్ గోస్వామీలు, రాహుల్ శివశంకర్లు, హిందీ మీడియా ఎకో సిస్టమ్ మొత్తం మేజర్ వర్క్ ఏంటంటే ప్రతిరోజు అపోజిషన్ తిట్టాలి.